హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ రియాజ్. గైస్, నేను ఏదో నా వర్క్ ఫ్లో ఎక్కువైందనేసి నేను ఈ మధ్య వీడియోస్, వ్లాగ్స్, అసలు సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉన్నాను. వీడియోస్ ఏమి కూడా పోస్ట్ చేయట్లేదు. ఈ గ్యాప్లో ఎవరో లాస్ట్ టైం అలాగే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు నా పేరు మీద. మళ్ళీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఎవరు చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. గైస్ చూడండి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు ఎవరో. గైస్ చూసారు కదా, సేమ్ ఇలాగే లాస్ట్ టైం కూడా సేమ్ రిపీట్ అయింది. ఏంటంటే లాస్ట్ టైం అయితే ఎవరో మా ఫ్యామిలీ వాళ్ళకి మెసేజ్ చేసి అమౌంట్ అడుగుతున్నారు. ఇలాగ 10,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి, నేను ఖత్తర్లో ఉన్నాను కదా, ఇండియా వస్తున్నాను, ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అనేసి ఇలాగ స్కామ్ చేసినట్టు చాలామందికి ఇలాగే మెసేజ్లు చేశారు. దాన్ని బ్లాక్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇవాళ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేసారో తెలియదు. అది కూడా ఓన్లీ మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళకి మెసేజ్ పెడుతున్నారు. గైస్, ఈ క్రియేట్ చేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ స్కామర్స్ అనమాట. వీళ్ళు ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటే ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఒక బ్రదర్, తెలిసిన బ్రదరు అమిజాద్ అనేసి, అతని పేరు మీద కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సారీ గైస్, నా బ్యాక్గ్రౌండ్లో నాయిసీ ఉంది. సో మీకు ఏమైనా ఇలాగ నా పేరు మీద నుండి ఏమైనా ఫేక్ అకౌంట్ వచ్చి ఇలాగ హిందీలో కానీ, నేను ఎలా మాట్లాడుతానో అందరికీ తెలుసు, ఏదైనా డిఫరెంట్గా మాట్లాడుతూ వస్తే ఇమీడియట్లీగా బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సో వీళ్ళందరూ ఏంటంటే స్కామర్స్. వీళ్ళకి ఏంటంటే పని చేయడం చేతకాక ఏం పని పాట ఉండదన్నమాట. ఓన్లీ ఈజీ మనీకి అలవాటు అయిపోతారు అనమాట. ఏదో స్కామ్ చేయడం, దాని తర్వాత ఇలాగ డబ్బులు ఇలాగనమాట. వీళ్ళందరూ స్కామర్స్ అనమాట. పని పాట ఉండదు వీళ్ళకి. సో గైస్, నేను చూపించాను కదా, ప్లీజ్ దీన్ని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి. అందరూ రిపోర్ట్లు కొట్టండి.